తదుపరి తులారాశి. తులారాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో వారికి విజయం కలుగుతుంది. ఉద్యోగ అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి అకస్మాత్తుగా వసూలై వీరి అవసరాలు కూడా తీరే పరిస్థితి కనిపిస్తుంది. కావున అటువైపు ప్రయత్నించడం కూడా తులారాశి వారికి చాలా మంచిది. ఆస్తి వ్యవహారాల్లో చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు శుభవార్తలు అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఉత్సాహంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం, అమ్మవారికి కుంకుమార్చన చేయించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి నిదానంగా సాగుతాయి. స్నేహితుల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో ఒత్తిడులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు వీరిని బాగా వేధిస్తాయి. విలువైన వస్తువులు కూడా చేజార్చుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగ వారికి విధి నిర్వహణలో మార్పులు చేర్పులు. రాజకీయ వైద్య రంగాల వారికి విమర్శలు అధికమవుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ఒత్తిడులు అధికమవుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయని చెప్పవచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా అధికమవుతాయి. రుణాలు సైతం చేయక తప్పదు. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి విరోధాలు కూడా ఏర్పడతాయి. శ్రమకు తగిన ఫలితం అంతగా కనిపించదు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తీర్థయాత్రలు కూడా చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందుకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం అధికమవుతుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఆటంకాలు కూడా ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా నిరుత్సాహం అధికమవుతుంది. విద్యార్థులకు కూడా కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించడం, స్వామివారికి తులసి దళాలతోటి కూడిన మాలను సమర్పించడం ఈరోజు ధనురాశి వారికి చాలా చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా ఈరోజు వీరు అందుకుంటారు. ఆప్తులతోటి స్నేహితులతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. భూములు భవనాలు కొనుగోలు చేయాలి అని చెప్పి గత కొంతకాలంగా ఎవరైతే అనుకుంటారో వారి ప్రయత్నం కొలిక్కి వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంది. సేవా కార్యక్రమాలపై కూడా ఈ రాశి వారికి ఆసక్తి అధికమవుతుంది. పెద్దల సలహాలు కూడా ఈరోజు వీరు స్వీకరిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారి సేవలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులకు ప్రశంసలు రివార్డులు. విద్యార్థులకు కూడా గత కొంతకాలంగా ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తొలగుతాయి. మహిళలకు ఉద్యోగ యోగ సూచనలు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రధానంగా ఆదాయం చాలా వరకు కూడా ఆశించిన విధంగా ఉంటుంది. దీనివల్ల సంతృప్తికరమైన జీవితాన్ని వీరు ఈ వారం గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కర్కాటక రాశి వారు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. వ్యాపార వర్గాల వారి విషయానికి వస్తే ఈ వారం వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకునే అవకాశం ఉంది. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. నక్షత్రపరంగా చూస్తే పునర్వసు 4వ పాదం వారికి ఆదివారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. శుక్రవారం మానసిక అశాంతి కుటుంబ సమస్యలు అధికమవుతాయి. పుష్యమి వారికి బుధవారం ఉద్యోగ యత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కలిసి వస్తాయి. వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. శనివారం ఆస్తి వివాదాలు అధికమవుతాయి. చోర భయం కూడా వారికి శనివారం రోజు అధికంగా ఉంటుంది. ఆశ్లేష వారికి మంగళవారం కొత్త కార్యక్రమాలు ప్రారంభించాలి అన్న సంకల్పం అధికమవుతుంది. ఆర్థిక లావాదేవీలకు కూడా చక్కగా కలిసి వస్తుంది. గురువారం ఆస్తి వివాదాలు అధికమవుతాయి. చోర భయం కూడా అధికంగా ఉంటుంది. కావున విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు వీరు కాస్త జాగ్రత్త వహించాలి. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశ వైపు ప్రయాణాలు చేస్తారో అవి సానుకూలంగా పూర్తవుతాయి. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా ఈ వారం అంతా కూడా శివారాధన యథాశక్తిగా చేయడం, శివపంచాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యం యథాశక్తిగా పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి ఈ వారం ఇంటా బయట కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు సింహరాశి వారు శ్రీకారం చుడతారు. ఆప్తుల సలహాలతోటి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. గృహ నిర్మాణ యత్నాలన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. వస్త్ర లాభాలు కూడా వీరికి ఉండవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్న కోరిక అధికమవుతుంది. ఉద్యోగ వర్గాల వారికి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారు కూడా నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే మఖా వారికి సోమవారం వ్యాపారాల విస్తరణ పట్ల ఆసక్తి అధికమవుతుంది. క్రయ విక్రయాలకు కూడా చక్కగా కలిసి వస్తుంది. గురువారం బంధు విరోధాలు ఏర్పడతాయి. చోర భయం కూడా ఉంటుంది. కావున విలువైన వస్తువుల విషయంలో మఖావారు గురువారం జాగ్రత్త వహించాలి. పుబ్బా వారికి బుధవారం కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. ఇంటర్వ్యూలకు వెళ్ళేవారు విజయాలు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు కూడా బుధవారం అనుకూలంగా ఉంది. శనివారం వివాదాలు, చోర భయం, కుటుంబ సభ్యులతోటి కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి శనివారం రోజు ఎంత జాగ్రత్త వహిస్తే పుబ్బా వారికి అంత మంచిదని చెప్పవచ్చు. ఇక ఉత్తర ఒకటో పదం వారి విషయానికి వస్తే ఆదివారం వీరు అంటే ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. మంగళవారం వివాదాలు, మానసిక ఆందోళన రెండూ కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి మంగళవారం రోజు వీరు కాస్త జాగ్రత్త వహించాలి. ఇక సింహరాశి వారు ఎవరైతే తూర్పు దిశ వైపు ప్రయాణాలు చేస్తారో అవన్నీ కూడా ఈ వారం అనుకూలిస్తాయి. పరిహారాల విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా పూజించడం ఈ వారం అంతా కూడా సింహరాశి వారికి చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా ఈ వారం వీరికి ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు కూడా అందుకుంటారు. కుటుంబ విషయాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ వారం మీరు తీసుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు, సినీ కళాకారులకు అభిమానులు మరింతగా పెరుగుతారు. క్షేల క్రయ విక్రయాలు లాభిస్తాయి. నక్షత్రపరంగా చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాల వరకు ఆదివారం శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. మంగళవారం వివాదాలు, మానసిక ఆందోళన అధికమవుతుంది. హస్తవారికి బుధవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యజయం కూడా ఉంటుంది. శనివారం వివాదాలు, అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. చిత్త 1, 2 పాదాల వారికి ఆదివారం శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. గురువారం సోదరులతోటి కలహాలు, చోర భయం కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. కావున విలువైన వస్తువులు మరియు విలువైన నగదు తమ వెంట తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలి. కన్యారాశి వారు ఎవరైతే దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు ఈ వారం అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే లక్ష్మీ అమ్మవారిని ప్రతినిత్యం ఈ వారం అంతా కూడా యథాశక్తిగా పూజించడం, లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని కానీ లేక సహస్రనామ స్తోత్రాన్ని కానీ ప్రతినిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా కన్యారాశి వారికి శ్రేయస్కరమని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఆదాయం అనుకున్నంతగా పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ వారం వీరు విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. విలువైన వస్తువులు, విలువైన సామాగ్రిని సేకరిస్తారు. పుణ్యక్షేత్రాలు కూడా ఈ వారం వీరు సందర్శించే అవకాశం అధికంగా ఉంది. వ్యాపార వర్గాల వారు నూతన పెట్టుబడుల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి నూతన పెట్టుబడులు చేతికందే అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగ వర్గాల వారు నూతన ఉత్సాహంతో ఈ వారం ముందడుగు వేస్తారు. పారిశ్రామిక వర్గాల వారికి గతం కంటే కూడా ఈ వారం మెరుగైన వాతావరణం కనిపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. నక్షత్రపరంగా చూస్తే చిత్త 3, 4 పాదాల వరకు ఆదివారం శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. గురువారం సోదరులతోటి కలహాలు, చోర భయం కూడా అధికంగా ఉంటుంది. స్వాతి వారికి బుధవారం అనుకోని సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఏమాత్రం కూడా ముందుకు సాగవు. శనివారం విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్య సిద్ధి. విశాఖ 1, 2, 3 పాదాల వారికి సోమవారం క్రయ విక్రయాలు, ఆర్థిక వ్యవహారాలకు మధ్య చెప్పవచ్చు. శుక్రవారం అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. బంధు విరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కావున బంధువులతోటి సంభాషించేటప్పుడు శుక్రవారం రోజు జాగ్రత్త వహించాలి. తులారాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశ వైపు ప్రయాణాలు చేస్తారో అవన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని యథాశక్తిగా పూజించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా విశేష ధర్మాలు అన్న అంశంలో భాగంగా మనం జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి, ఉన్నత స్థాయికి చేరడానికి ఏకాగ్రత యొక్క ఆవశ్యకత ఏంటి, ఏకాగ్రత లేనివారు ఏకాగ్రతను సాధించడం కోసం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఎదుటి వ్యక్తులు ఏదైనా మనకు సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాను స్వీకరించాలా వద్దా అన్న అంశాన్ని ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకోవాలి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా నవంబర్ నెలలో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశాలు.